వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఇప్పుడైతే మేము ఏం చేయబోతున్నాం అంటే మన నాని తాత కాకరకాయ పచ్చడి పెడతారంట. అదైతే వ్లాగ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇట్లా పెడతారో ఏం కథలో అన్నీ చూసుకున్నాం, తెలుసుకొని చూపిస్తాం మీకైతే. వచ్చేసి గైస్ కాకరకాయ అయితే ఇట్లా కలిపి పెట్టేసిరు. ఏమేమి కలిపి దీంట్లో మా తాత ఉప్పు పసుపు అన్నీ కలిపి పెట్టేసిరు. నూనెలో దేవుతున్నాము. ఇప్పుడైతే నూనెలో దేవుతురంట. నూనెలో ఎంతసేపు తేవాలి? దేవాలి బ్లాక్ కావాలంట. కొంచెం ఫ్రై అయినాక మొత్తం బయటికి తీసేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. మా తాత అయితే బయటికి తీసేస్తున్నాడు అనమాట. మా నానేమో మసాలా కలుపుతున్నది, నానేమో మసాలా కలుపుతుంది. మసాలాలు ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఇవన్నీ తీసేసింది గైస్. ఇవైతే కొన్ని ఫ్రై చేసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఆ గిన్నెలో, అవి కూడా ఫ్రై చేసేస్తే ఫ్రై చేసుకొని అదే ఫ్రై చేసి ఏం చేస్తే ఇప్పుడు మళ్ళీ మసాలా అన్నీ కలపాలి. మసాలాలు అన్నీ కలిపి గైస్ ఫస్ట్ టైం అయితే కొన్ని వేసేసినాం. సెకండ్ టైం అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ గిన్నెలో ఉన్న కాకరకాయ మొత్తం నేను వేసేసినాం అనమాట. కిలో కాకరకాయ అని చెప్పు. 1 kg కాకరకాయ అంట. కిలోనా? కిలో కాకరకాయ అంట. మా దాదాపు ఇచ్చిండు నిన్న మార్కెట్ పోయి. ఏదో కూర్చున్నాము. ఓలో చెప్పిరంట కాకరకాయ పచ్చడి తింటే చాలా మంచిదని. అందుకే మా దాదా అయితే ఇప్పుడు కాకరకాయ పచ్చడి వేయబోతుంది. మా తాత మా నాన్న అయితే ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట పచ్చడి. నన్ను అయితే వ్లాగ్ తీయమన్నారు. మేము కూడా యూట్యూబ్ ఛానల్ వస్తామని వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి గైస్. లైక్ చేయమని చెప్తాదా? లైక్ చేయండి, మంచిగా ఉంటే మీరు కూడా వేసుకొని నేను ఇట్లా గైస్. ఇప్పుడైతే కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాం. కాకరకాయ ఫ్రై చేసిన దాంట్లో బెల్లం వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అంట. కొంచెం స్వీట్నెస్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. బెల్లం అయితే వేసుకున్నాం. ఇంకా దాంట్లో ఇంగువ వేసుకోవాలంట. ఇంగువ ఉందా కదా? మేము ఇంగువ అయితే తినమంట గైస్. మా నాన్న చెప్పింది ఇంగువ తినమని, అందుకే మేమైతే బెల్లం వేసుకున్నాం. చెప్పు గైస్. కిలో కాకరకాయలు అయితే ఇక ఫ్రై అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి. దీంట్లో చింతపండు వేసుకున్నాము. చింతపండు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అంట. అందుకే చింతపండు అయితే వేసుకున్నాం. పావు కిలో చింతపండు, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, ఈడ 2 కాకరకాయ, ఆవాల పొడి, జీలకర్ర, మెంతులు. కాకరకాయ అయితే మిక్స్ చేసింది. కారము, ఉప్పు. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోరు గైస్. మేమైతే తక్కువ తింటాం, అందుకే తక్కువ వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ అంట పావు కిలో. ఎంత? పావు కిలో. ఏంది పావు కిలో? పావు కిలో అల్లం వెల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి 1 కప్పు అన్నీ కలిపి అయితే ఇట్లా కలుపుకుంటాం. కాలుతుంది ఇలా. ఈ కాకరకాయ కూడా దాంట్లో వేసేసుకుంటే ఇలా ఇంకా మంచి ఉంటుంది. ఇది ఎవరన్నా తినొచ్చా? అందరు తినొచ్చా? 100 years ఉన్న వాళ్ళు కూడా తినొచ్చంట. మనకు కూడా తినొచ్చంట. 5 ఏళ్ళ పిల్లగాడు కూడా తినొచ్చు. మంచిగా అయితే కలిపేసుకుంటుంది మా నాన్న అయితే. ఇప్పుడు చాలా మా నాన్నని కూరలు అయితే మస్తు చేస్తుంది గైస్. మటన్ పచ్చడి వేస్తుంది, కీమా మస్తు వేస్తుంది, కాలక్షోభ వేస్తుంది, బొడి కూర వేస్తుంది, అన్నీ వేస్తుంది, మస్తు వేస్తుంది. మా తాత అయితే ఇంకా చేపలు చేస్తాడు. ఏకదమ్ వేస్తాడు. ఇంత చేపలు కటింగ్లా ఫేమస్ మా తాత. ఏమైనా కటింగ్ పని ఉంటే మా తాతకి ఎప్పుడు మంచిగా పడపడపడపడా కోసేస్తాడు. ఇవాళ ఏంటది ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. మిక్స్ చేసి అయితే మంచిగా తినేసాను. అవన్నీ వేసేసినాం. అన్నీ పడేసాను. మాకు ఉబ్బరం అవుతుందని ఇక మా తాత ఇక మంచిగా ఫ్యాన్ కూడా పెట్టింది అనమాట పైన. ఆహా, చల్ల గాలి మీద ఇక మంచిగా కాకరకాయ పచ్చడి అయితే చేస్తున్నాం. కలిపేసినాం గరంగా. ఏదో అన్నం అయిందా? వేడి కాకరకాయ పచ్చడి. ఇవరు గైస్ అన్నం లేవు చూపి. ఆహా, పొగలు అయితే వచ్చేసినాయి. వేడి అన్నం సూపర్. నోరు ఉడుకుతుంది. పచ్చడి గైస్. కాకరకాయ పచ్చడి అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట. పచ్చడితో కొంచెం అయితే వేడి అన్నం కలిపింది మా నాని. ఇగో వేడి కాకరకాయ పచ్చడి, వేడి రైస్,
ఇగో మన నోట్లో పెడుతుంది అద్భుతం ఉంది guys, సూపర్. ఉప్పు ఉప్పు కారం అన్ని మంచిగా ఉంది. నువ్వు తినవా? అరే ఎట్లా టేస్ట్ చెప్పరా గైస్. ఇంకో ముద్ద అయితే తినేసిన, సూపర్ సూపర్ ఉంది. అది చాలా నాకు. ఇదైతే షుగర్ పేషెంట్ అయితే చాలా మంచిది అంట. షుగర్ పేషెంట్స్కి, మా ఆయన షుగర్ పేషెంట్ కాబట్టి కొంచెం పచ్చడి చేసింది, వేడి వేడి అన్నంలో కలుపుకొని అయితే తినేస్తుంది అనమాట. మస్తు అయింది గైస్. ఇంట్లో వేసుకొని ఒక 5 minutesలో పచ్చడి అయితే అయిపోయింది అనమాట. మన వీడియో ఎట్లా వచ్చిందో కింద లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, కామెంట్ కొట్టుర్రి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఓకేనా? బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.